ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. నీ పనుల భారము యెహోవా మీద నుంచును, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకములో మనము ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. శరీరముతో చేసే పనులు కొన్ని అయితే, మనసుతో చేసే పనులు కొన్ని ఉంటాయి. మనస్సు చేసే పని ఆలోచించటం, శరీరంతో చేసే పనులు విరామం ఉంటుంది, కానీ మనస్సు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. శారీరకమైన శ్రమకు విశ్రాంతి లభిస్తుంది, కానీ మానసిక ఒత్తిడికి విశ్రాంతి దొరకదు. మన శక్తికి మించిన కష్టమైన పనుల విషయములలో మన మనసు తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. చాలామందికి తమ జీవితం చాలా భారంగా అనిపిస్తుంది, అయినా అలాగనే తమ జీవితాలను భారంగా నడిపించుకుంటుంటారు. మనుషులెవరూ మన భారాన్ని తీసివేయలేరు. కేవలం దేవుడు మాత్రమే తీసివేయగల భారాన్ని దేవుని నమ్మకపోవటం వల్ల మనమే మోస్తుంటాం. మన జీవితాన్ని భారముతో, శ్రమతో నడిపించుకోవాలని దేవుడు ఎప్పటికీ కోరుకోడు. మన అనుమతి లేకుండా దేవుడు మనకు ఎలాంటి సహాయము చేయలేడు. దేవుని దగ్గరికి వెళ్ళకుండా మనం కష్టాలు పడుతూ దేవుడు మనకు సహాయం చేయలేడని మనం ఎంత తిట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదు. అయితే మనలను ఆయన వైపు త్రిప్పుకోవడానికి ఆయన చేయవలసినవన్నీ చేస్తాడు. దేవుణ్ణి నమ్మకుండా తమ స్వశక్తిని ఆధారం చేసుకునే వాళ్ళు ఎంత చెప్పినా వినరు. అందుకే మోయలేని భారాన్ని మోస్తూ జీవితాన్ని దుర్భరం చేసుకుంటారు. దేవుని మాట విని ఆయన దగ్గరికి వెళ్తూ మనం మోసే భారాన్ని ఆయన భుజం మీద వేసుకుంటారు. అప్పుడు మనకు విశ్రాంతి దొరుకుతుంది. అంటే మన జీవితం నల్లేరు నడకలాగా ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా, ఎంత పెద్ద సమస్య అయినా దేవుడు చూసుకుంటాడని తమ భారాన్ని ఆయన మీద వేస్తారు. వాళ్ళు అనుకున్నవన్నీ జరిగితే దేవునికి స్తోత్రం చెప్తారు, జరగకపోతే దేవుని చిత్తం కాదని సర్ది పెట్టుకుంటారు. అంతేగాని వాటిని గురించి చింతపడడం, దిగులు పడడం చేయరు. దేవుని మీద ఆధారపడి జీవించే వారికి దొరికే విశ్రాంతి ఇదే. ఒకవేళ అనేకమైన పనులు బట్టి విశ్రాంతి ఉండదు, విశ్రాంతి దయచేయు దేవుని దగ్గరికి వెళ్దాం. ఆయన భారాన్ని తీసివేసి మనల్ని ఆదుకుంటాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెను ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము చదువుకుని విని నేర్చుకోవడానికి సహాయం చేశాం. నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మా భారము మీ మీద వేసి మా ఉద్దేశములన్నీ సఫలపరచగల నీ వైపు చూస్తూ మేము సంతోషంగా మా జీవితాన్ని కొనసాగించుటకు సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చదువుల్లో, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవటకు, అయ్యి గర్భఫలం లేకున్న వారికి గర్భఫలము, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి,
ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలను మీరు తీర్చండి. మీ పిల్లల్ని మీరు దీవించండి. మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనకు పాత్రులుగా చేయమని యేసు ప్రభువు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.